నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. నవంబర్ 23న ఫలితాలొచ్చాయి. జార్ఖండ్, మహారాష్ట్ర. జార్ఖండ్ ఆల్రెడీ హేమంత్ సోరెన్ గారు ప్రమాణ స్వీకారం గూడా జేసేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలోనే ఇంకా సీఎం విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఎవరో కూడా తేలడం లేదు. ఇటు బీజేపీ తన దేవేంద్ర ఫడ్నవీస్‌ని ముందుకు తీసుకొస్తుంది. అలాగే షిండే శివసేన ఇదే ఏక్నాథ్ షిండే గారిని తీసుకొస్తుంది. అలాగే ఎన్‌సీపీ అయితే ఎన్‌సీపీ నుంచయితే ఎవరు లేరు. ఆయనైతే తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారు, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళిద్దరైతే ముఖ్యమంత్రి పదవుల కోసం అయితే తీవ్ర పోటీ పడుతున్నారు. బీజేపీకి 134 స్థానాలు వచ్చాయి. శివసేన షిండేకి ఏమొచ్చేసి 57 వచ్చాయి. కాకపోతే ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా లేకపోతే అక్కడ క్యాడర్ చాలా నిరాశ చెందుతుంది. నాయకులు కూడా నిరాశ చెందుతారు. అందుకే బీజేపీ ఇప్పుడు తనకే ముఖ్యమంత్రి ఉంచుకోవడానికి చూస్తుంది. అందుకు కూడా ఏక్నాథ్ షిండే గారిని అయితే ఒప్పించింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. కాకపోతే హోంశాఖ ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ కూడా ఇమ్మంటున్నాడు ఆయన. అక్కడే ఇప్పుడు సిక్కంతా వచ్చింది. అలాగే హోంశాఖ అది ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నారు కానీ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంచడానికి బీజేపీ అయితే ప్రణాళికలు రచిస్తుంది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ చిన్న పీకులాట జరిగింది. చివరికి ఇప్పుడైతే ఓకే అయిపోయింది. డిసెంబర్ 5వ తారీఖున దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇంకా కొంచెం జంజాటం అయితే ఉంది. మరో 3 రోజులు 4 రోజులు ఈ జంజాటం అయితే ఉంటుంది. చివరికి ఇంకా డిసెంబర్ 5 స్టేజ్ మీద ప్రకటించే పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పటి వరకు మీడియాకు కూడా తెలియకపోవచ్చు ఎవరు ముఖ్యమంత్రి అనేది.